లాస్ట్ వీడియోలో మనం మ్యాప్ పాయింటింగ్లో ఇండియా మ్యాప్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండియా మ్యాప్ అయిపోయింది. సో దీంతో పాటు కొత్తగా ఎవరైనా చూస్తే ఈ 10th క్లాస్ ప్రిపరేషన్ సంబంధించి ఒక వీడియో ఫుల్గా చేశాను. తర్వాత 8కి 8 మార్క్స్, 4కి 4 పాయింట్స్, 2కి 2, 1కి 1 రాయమని చెప్తున్నాను. అది అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ చదవమని చెప్తున్నాను. అండ్ సో 8, 4, 2, 1కి అన్నిటికి కలిపి 8కి 4కి నేను ప్లేలిస్ట్ ఇచ్చాను. మోస్ట్ ఇంపార్టెంట్ మీ టెక్స్ట్ బుక్లో ఒక 200 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. నేను మోస్ట్ ఇంపార్టెంట్లోంచి ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. 95% క్వశ్చన్స్ ప్రీ ఫైనల్లో కూడా చూసుంటారు, అన్నీ ఇందులోంచి వస్తున్నాయి. కాబట్టి ఈ మెటీరియల్ ప్రిఫర్ చేసిన తర్వాత మిగతా ఆ 200 చూడండి, ఈ 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత సో ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి చూడండి. అండ్ 2 మార్క్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేశాను రీసెంట్గా, అది కూడా ఒకసారి చూసుకోండి. సో దాంట్లోంచి కూడా ఎందుకంటే బుక్ అంతా కలిపితే ఒక 200 నుంచి 500 దాకా ఉంటాయి. నేను జస్ట్ 54 2 మార్క్స్ చేశాను. 54 2 మార్క్స్ నుంచి 95 వస్తాయి. సో అది కూడా చూడండి. 1 మార్క్ కూడా ప్లేలిస్ట్ చేయబోతున్నాను, ఒకే వీడియోలో 1 మార్క్స్ చేయబోతున్నాను. ఇప్పుడు మ్యాప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఎస్సీఆర్టీలో మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మ్యాప్ మనగా చేసుకుంటూ ఉంటే ఒక 10 అవర్స్ 20 అవర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని అంత హార్డ్ వర్క్ చేసి ఉంటాయి. కానీ అదంతా నేను 1 అవర్లో సింపుల్గా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ చేస్తున్నాను. 95% మ్యాప్ కూడా ఇదే వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీకు ఇంకా ఎఫర్ట్స్ చేయగలిగితే దాంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఉన్న ప్రతి డౌట్కి నేను పాత వీడియోస్లో కూడా క్లియర్ చేశాను. సో మీరు ఒకవేళ దేని గురించి అయినా గైడెన్స్ కావాల్సి వచ్చినా, లేదంటే నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాల్సిన మాకు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మ్యాప్కి వచ్చేటప్పటికి ఈ టాపిక్స్ నేను ఇండియా మ్యాప్కి సంబంధించి ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు వరల్డ్ మ్యాప్కి సంబంధించి కాంటినెంట్, ఓషియన్స్ అండ్ సీస్ మనకి ఎస్సీఆర్టీలు ఇచ్చాడు. ఇంపార్టెంట్ కంట్రీస్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అని ఇచ్చాడు. సో ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. 100% మనకి కావాలి అంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్ పట్టిది ఒక 10 అవర్స్ పడుతుంది 100%. అయినా కూడా ఎక్స్ట్రాగా చదివి వస్తాయని గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ మ్యాప్ వెయిటేజ్ చూడండి, టోటల్ 15 మార్క్స్ మ్యాప్కి వస్తున్నాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4, 8. సో ఈ విధంగా మ్యాప్కి చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు మ్యాప్ చేసిన తర్వాత ఇందులో పైన కానీ కింద కానీ ఏదో ఒక సెక్షన్లో మీకు ఇక్కడ ఉన్నవి క్లియర్ అయిపోతాయి, మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఉన్న ఒకసారి చూసుకోండి. వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ అయితే మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు, ఇవన్నీ మీకు తెలిసినవి ఉంటాయి. అలాగే ఇప్పుడు వరల్డ్ మ్యాప్ కూడా చూడండి. సో ఇవి ఇప్పుడు కొత్తగా ఉంటే వీటన్నిటిని మనం నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ వరల్డ్ మ్యాప్. సో లాస్ట్ మ్యాప్ లాగే నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ముందు మ్యాప్లో గుర్తించడానికి ప్రయత్నించండి. తర్వాత నెమ్మదిగా దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అమెరికా అమెరికా అంటారు, అయితే ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సో ఇటు సైడ్ ఇండియా ఉంటుంది, ఇది ఆఫ్రికా, ఇది యూరప్, ఇది ఆస్ట్రేలియా, ఇది న్యూజిలాండ్, ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. మరి అమెరికాలో యూఎస్ఏ అంటే ఎక్కడ గుర్తించాలి? సో గుర్తుపెట్టుకోండి, యూఎస్ఏ అంటే ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడే పనిలో పనిగా కెనడా కూడా గుర్తించాలంటే ఇక్కడే ఉంటుంది కెనడా. సో కెనడా పైన ఉంటుంది, కెనడా కిందేమో యూఎస్ఏ, కెనడా కింద యూఎస్ఏ ఉంటుంది. అలాగే ఇంకా ఇటు సైడ్ బాగా గుర్తించాలంటే సౌత్ అమెరికాలో పెద్ద కంట్రీ ఏంటంటే బ్రెజిల్. సో ఇది సౌత్ అమెరికా అయితే ఇంకెక్కడ ఉంటుంది దీంట్లో, ఈ చివర ఈ క్యాప్ లాగా ఉంటుంది కదా, ఈ చివర ఇక్కడ ఉన్న పార్ట్లో బ్రెజిల్ ఉంటుంది. సో అమెరికాకి సంబంధించి మెయిన్ పార్ట్స్ మనం క్లియర్ చేసుకున్నాం. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం ఒకసారి వీటిని డివిజన్ చేసుకోండి. దీంతో పాటుగా మనకి మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ. యూరప్ అని ఈ పార్ట్ని యూరప్ అంటారు, ఈ కింద ఉన్నదాన్ని ఆఫ్రికా అంటారు. ముందు ఆఫ్రికా చూద్దాం, సింపుల్గా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా యూరప్ దగ్గరికి వెళ్దాం. సో సౌత్ ఆఫ్రికా అంటే చూడండి, ఇదంతా ఆఫ్రికా అని తెలిసినప్పుడు సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికాకి సౌత్లో ఉండేది. మనం కొంచెం నాలెడ్జ్ ఉన్నా ఇక్కడ సౌత్ ఆఫ్రికా అని పెట్టచ్చు. అలాగే దీంట్లో అడిగేది ఈజిప్ట్ అంటే ఇలా సూయిజ్ కెనాల్ ఈ మధ్యలో ఉండేది, ఇలా ఈ పైన ఈ కనెక్షన్కి పైన ఉండేది ఏంటి, ఈజిప్ట్. సో ఈ విధంగా ఈజిప్ట్ గుర్తించండి. ఈజిప్ట్ కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. అండ్ నైజీరియా ఇక్కడ నొక్కున్నది చూడండి, ఆ ప్లేస్లో గుర్తిస్తే నైజీరియా వస్తుంది. సో ఇప్పుడున్నవన్నీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇంకా ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ మనం చూసుకోవాలి. సో ఈ మధ్యలో ఒక ఓషన్ ఉంది కదా, దీన్ని అట్లాంటిక్ ఓషన్ అంటారు, అట్లాంటిక్ ఓషన్. సో అట్లాంటిక్ ఓషన్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఈ ఆఫ్రికాకి పైన చిన్న మొక్క ఉన్నది, సో ఈ మొక్కని మడగాస్కర్ అంటారు. సో మడగాస్కర్ ఎక్కడ ఉంటుంది. అలాగే ఎర్ర సముద్రం, మనం రెడ్ సీ అంటారు కదా, రెడ్ సీ సాంగ్ కూడా ఉంటుంది దేవరా. సో ఆ ఎర్ర సముద్రం ఇక్కడే ఉంటుంది, రెడ్ సీ అంటారు దీన్ని. అయితే ఇది రెడ్ సీ.
అయితే దీని తర్వాత మనకి ఇండియా ఎక్కడ ఉంటుందో గుర్తించండి. ఇండియా అందరికీ తెలుసు. ఈ ప్లేస్లో ఎక్కడ గుర్తించినా ఇండియానే అవుతుంది. సో ఇక్కడ ఉన్నది ఆఫ్రికా అని మనం క్లియర్ చేసాం. సో ఆఫ్రికా పార్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి, మనకి ఈ పైన ఉన్న యూరోప్ పార్ట్ చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ స్పెయిన్ ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. సో మీ మైండ్లో ఇమాజిన్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఈ పార్ట్ ఉన్నది చూడండి, ఈ పార్ట్ దగ్గర ఉండేది స్పెయిన్. స్పెయిన్ తర్వాత స్పెయిన్కి పైన ఫ్రాన్స్ ఉంటుంది. స్పెయిన్ ఫ్రాన్స్, ఇక్కడ ఫ్రాన్స్ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దీనికి పైన ఈ పక్కన మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్రిటన్ అన్న, యూకే అన్న, ఇంగ్లాండ్ అన్న ఇదే. సో ఈ పైన చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అందులో ఈ మొక్క బ్రిటన్, దీన్నే ఫ్రాన్స్ అంటారు, దీన్నే ఇంగ్లాండ్ అంటారు. అలాగే మనకి ఇంకో పార్ట్ ఇక్కడ గమనిద్దాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేది జర్మనీ. ఈ పైన నార్వే, స్వీడన్ ఉంటాయి, ఇక్కడేమో జర్మనీ ఉంటుంది, జర్మనీ. సో వరుసగా గుర్తించుకోండి, ఎస్ఎఫ్జి, జిఎఫ్స్ ఎలా గుర్తుపెట్టుకోండి, కింద నుంచి పై నుంచి కిందకి. జి అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఎస్ అంటే స్పెయిన్. సో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. అండ్ శ్రీలంక అనేది మీకు అందరికీ ఈజీగా తెలుస్తుంది అని అనుకుంటున్నాను. శ్రీలంక ఎక్కడ ఉంటుంది, ఇండియా కింద అండి. ఇండియా కింద అంటే ఇక్కడ. సో ఇది శ్రీలంక. సో శ్రీలంక తర్వాత ఇంపార్టెంట్ కంట్రీ ఏంటంటే జపాన్. ఆ పైన నార్త్, సౌత్ కొరియాలు కూడా అటు సైడ్ ఉంటాయి. ఇక్కడ జపాన్ ఉంటుంది. చిన్న దేశం, బట్ చాలా డెవలప్మెంట్ అందులో గమనించవచ్చు. అండ్ ఆస్ట్రేలియా, సో క్రికెట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. అండ్ తర్వాత దాని కింద న్యూజిలాండ్, క్రికెట్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇక్కడ న్యూజిలాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. న్యూజిలాండ్, ZELA అండి. సో ఇది. సో ఇదంతా మ్యాప్ కదా, ఒక్కసారి దీన్ని రివిజన్ చేసుకోండి. మీరు మ్యాప్ మీద పెట్టుకుని నేను వీటన్నిటిని కూడా మళ్ళా ఇప్పుడు ప్రాక్టీస్ చేశారంటే వెంటనే ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మీకు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ మ్యాప్లో ఇంకా కొన్ని కంట్రీస్ ఉంటాయి. మనకి ఇండియా పక్కనే ఒక కంట్రీ ఉంటుంది, అక్కడి నుంచి మనం ఎక్కువ క్లాత్స్ అయ్యి చేసుకుంటున్నాం. దాంతోపాటు గంగా రివర్ని కూడా షేర్ చేసుకుంటున్నాం. మనకి వెస్ట్ బెంగాల్ దగ్గరలో ఉంటుంది, ఏంటది, బంగ్లాదేశ్. క్రికెట్ కూడా ఆడతారు వాళ్ళు. దాని తర్వాత ఇండియాకి ఎక్కువగా చైనా, ఇండియాకి రైవలరీగా ఉన్నది చైనా. చైనా వార్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దీని తర్వాత ఏంటంటే మనం కొరియన్ సిరీస్లు అవి చూస్తూ ఉంటాం. మరి దాంట్లో కొరియా ఎక్కడ ఉందో మనం గుర్తించాలి. ఇంకో ఇక్కడ కొరియా, ఇది కొరియా. ఇక్కడ చూడండి, పాయింట్ అయిన చోట కొరియా. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ ఇక్కడ ఒక కంట్రీ ఉంటుంది, అది ఏ కంట్రీ గెస్ చేయాలి. బెల్జియం. ఎక్కడ ఉండేది ఏంటి, బెల్జియం. మరి అలాంటప్పుడు ఇంతకుముందు మ్యాప్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవాలి. అక్కడ బెల్జియం ఉంటే ఆ కొద్దిగా పైన ఏముంది జర్మనీ, దానిపైన బ్రిటన్ కింద బెల్జియం, దానిపైన మనీ జర్మనీ, దానిపైన ఉన్న మనీ జర్మనీ. ఇక్కడ ఉన్నది ఏంటి, ఫ్రాన్స్, స్పెయిన్. బాగా గుర్తుంచుకోండి. దానికి నేను ఏం చెప్పానంటే జిఎఫ్స్ అని చెప్పాను. జిఎఫ్ఎస్. బ్రిటన్ బీబీ ఇలా పెట్టుకోండి, జిఎఫ్ఎస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇదొక తోక అనుకుంటే మెడిటేరియన్ సీ ఇదంతా ఒక పార్ట్ అనుకుంటే, దీని కింద ఉండేది ఇటలీ. చిన్న ఇడ్లీ లాగా ఉంటుంది ఇక్కడ ఇటలీ. ఈ ఇటలీని గుర్తించండి. ఇక్కడ ఇది ఇటలీ, ఈ పార్ట్, ఈ టైల్ లాంటి స్పేస్ కింద ఉండేది ఇటలీ. టీ ఫర్ టైల్, అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ చిన్న మ్యాప్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో కొరియా, చైనా, బంగ్లాదేశ్, ఇటలీ, బెల్జియం, ఇవన్నీ గుర్తించండి. లాస్ట్ మ్యాప్ ఒకసారి రివిజన్ చేసుకోండి. స్పెయిన్, అట్లాంటిక్ ఓషన్, USA, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, మడగాస్కర్, రెడ్ సీ, ఇండియా, శ్రీలంక, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇది రివిజన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మ్యాప్ కూడా, ఇప్పుడు మ్యాప్లో చాలా ఎక్కువ కంట్రీస్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా పబ్లిక్లో దీంట్లోంచి కూడా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్ వ్యూలో ఇంతకుముందు ఇక్కడ USA, పైన కెనడా ఉంటుందని గుర్తించాం. అయితే నార్త్ అమెరికా అని అడిగాడంటే ఈ పైన ఉన్నది నార్త్ అమెరికా. మరి సౌత్ అమెరికా ఎక్కడ, ఇది నార్త్ అమెరికా, ఇది
సౌత్ అమెరికా. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా క్లియర్. మరి పసిఫిక్ ఓషన్ అంటే ఎక్కడ? ఇక్కడ వచ్చేది పసిఫిక్ ఓషన్. మరి ఇక్కడ కూడా పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఎందుకలా? ఎందుకనే లాజిక్ కింద కామెంట్ చేయండి. ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది నాకు కామెంట్ ఖచ్చితంగా కావాలి. సో అట్లాంటిక్ ఓషన్. సో ఎవరైతే రెగ్యులర్గా కామెంట్ చేస్తారో వాళ్ళు నా మైండ్లో ఉంటారు. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్ ఇది. ఇక్కడ ఇదంతా అట్లాంటిక్ ఓషనే. తర్వాత మెడిటేరియన్ సీ. ఇంతకుముందు చూసింది రెడ్ సీ, దేవరా. ఇప్పుడు చూడండి మెడిటేరియన్ సీ. ఇక్కడ మెడిటేరియన్ సీ ఉంది. మధ్యలో ఉంటే మిడ్లో ఉంటే మెడిటేరియన్ సీ. యూరోప్కి ఆఫ్రికాకి మిడ్లో ఉంటుంది ఇది మెడిటేరియన్ సీ. తర్వాత ఇంకో సీ ఉంది ఇక్కడ, బ్లాక్ సీ. రకరకాల సీలు ఉన్నాయి ఇక్కడ. ఏదో సినిమాలు అంటాడు రకరకాల పేర్లు పెట్టి. అలాగే బ్లాక్ సీ, రెడ్ సీ, ఈ సీలన్నీ వచ్చేసినాయి. అండ్ ఆర్కిటిక్ ఓషన్. ఈ పైన ఉండేది ఆర్కిటిక్ ఓషన్, కింద ఉండేది అంటార్కిటిక్. ఆర్కిటిక్ ఓషన్ పైన ఉంటుంది, ఇది అట్లాంటిక్. ఇది ఒక పెద్ద అట్టు అనుకోండి, అట్లాంటిక్ అయిపోద్ది. దీని కింద ఏంటంటే ఇండియన్ ఓషన్. మన ఇండియా కింద ఉండేది ఇండియన్ ఓషన్. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇండియా కింద ఇండియన్ ఓషన్. రెడ్ సీ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది రెడ్ సీ. అండ్ తర్వాత కాంటినెంట్స్ కూడా చెప్తున్నాడు. ఇది ఏషియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, తర్వాత అంటార్కిటికా. ఇవన్నీ కూడా కాంటినెంట్స్. దీని తర్వాత అంటార్కిటిక్ ఓషన్. అంటార్కిటికా పైన ఉండేది ఏంటి? అంటార్కిటిక్ ఓషన్. అంటార్కిటికా పైన ఉండేది అంటార్కిటిక్ ఓషన్. ఓకే, ఇంకా మొత్తం అన్నీ క్లియర్ చేసుకున్నాం. సో ఓషన్స్, తర్వాత మిగతావన్నీ కూడా కాంటినెంట్స్ కూడా ఇందులో క్లియర్ అయినాయి. సో ఒకసారి రివిజన్ చేసుకోండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ప్రతిదాన్ని రివిజన్ చేసుకోండి. లాస్ట్లో టెస్ట్ చేయాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్లో 25 వరకు కంట్రీస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి. ఇందులోంచి ఒక 2 బిట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి మనం ఆల్రెడీ గుర్తించిన ఒకసారి చూసేసుకుందాం. కెనడా మీ అందరికి ఐడియా ఉంది. అలాగే అమెరికా, అదే యుఎస్ఏ అన్న కూడా ఇక్కడే గుర్తించాలి. మెక్సికో అంటే కెనడా, అమెరికా. అమెరికాలో ఏ తర్వాత ఎమ్ ఉంది. ఇక్కడ అమెరికా, ఇక్కడ మెక్సికో. ఈ కింద ఉన్నదాన్ని మెక్సికో అంటారు. అదే నార్త్ అమెరికా అంటే పైన, సౌత్ అమెరికా అంటే కింద. మెక్సికో అంటే ఇక్కడ. తర్వాత ఇందరూ చేశారు ఇందాక బ్రెజిల్ అంటే ఇక్కడ గుర్తించారు. అయిపోయిన రివిజన్ కూడా జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ చూడండి మంచి దీంట్లో ఏంటంటే గుర్తించండి, గుర్తించి రివిజన్ చేసుకోండి. ఈజిప్ట్ ఇక్కడ ఉంటుందని అందరికీ తెలిసింది. అలాగే మనం ఇక్కడ ఒకసారి కంట్రీస్ రివైండ్ చేసుకుందాం. జిఎఫ్ఎస్ అని చెప్పాను. పైన ఎక్కడ ఉంటుంది? జర్మనీ ఉంటుంది. ఈ పైన జర్మనీ ఉంటుంది. తర్వాత ఇక్కడ బీకి బి వస్తుంది కదా. సో ఇంగ్లాండ్ లేదా దాన్నే బ్రిటన్ అంటారు. బ్రిటన్, బెల్జియం. దాని కింద జిఎఫ్. ఎఫ్ అంటే ఫ్రాన్స్ వస్తుంది. ఇక్కడ ఉండేది ఫ్రాన్స్. ఎస్ అంటే స్పెయిన్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ తోక కింద ఉండేది ఇటలీ అని చెప్పుకున్నాం కదా, ఇటలీ. టైల్ కింద ఇటలీ, టైల్ కింద ఇటలీ. టాటా పలుకుతుంది. అలాగే ఇంగ్లాండ్ చూసారు. అండ్ మెడిటేరియన్ సీ. ఈ మెడిటేరియన్ సీలో ఇది టైల్, ఇది తలకాయ, హెడ్ అనుకున్నారంటే టైల్ కింద ఉండేదేమో ఇటలీ, టీ ఫర్ టైల్. అలాగే హెడ్ పక్కన ఉండేది టర్కీ. దీన్ని టర్కీ కూడా తలకాయ అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ఈజిప్ట్లో చదివిన వారికి రివిజన్ చేసుకుందాం. నైజీరియా ఎక్కడ ఉంటుంది. దాంతోపాటు ఇదంతా ఏంటంటే సౌత్ ఆఫ్రికా తెలుసు కదా. సౌత్ ఆఫ్రికా పైన అంతా గోల కింద ఉంటుందంట. ఈ వంపులో అంతా గోల కింద ఉంటుంది. ఏం గోల అంటే అంగోలా, అన్నాడు మాట. తర్వాత కాంగో, టాంజానియా అని 2. కాంగో, టాంజానియా, ఉగాండా. ఇవి కూడా ఇంపార్టెంట్. సో కాంగో అంటే మధ్యలో ఉంది. మధ్యలో ఉన్నవాడు చుట్టువైపు నలుమూల మూసేస్తే కాంట్ గో అంటాడు. సో కాంట్ గో నుంచి కాంగో గుర్తెట్టుకోండి. కాంగో మధ్యలో ఉంటే కాంట్ గో. తర్వాత ఈ చివరికి వచ్చి దూకేస్తే గండం కాబట్టి ఉగాండా. తర్వాత టాంజానియా. ఈ చివరికి వచ్చేసాడు టాంజానియా. చివరికి వచ్చేసినాడు టాంజానియాలు అంటారు. తర్వాత ఈ మధ్యలో ఉంటే ఇండియాని ఎక్కడైనా గుర్తించవచ్చు ఈ ఏరియాలో.
దాని తర్వాత ఇండోనేషియా. ఇక్కడ ఉండే దీవుల్లో ఇక్కడ ఇండియా అయిపోయిన తర్వాత ఇక్కడ దీవులు ఉంటాయి. ఆస్ట్రేలియాకి పైన, ఆస్ట్రేలియాకి ఇక్కడ బంగ్లాదేశ్, బర్మాకి మధ్యలో ఉండేవి ఇండోనేషియా. ఇండోనేషియా తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ గుర్తించాం చైనా ఇక్కడ ఉంటుందని, కానీ చైనా పైన ఆసియా అని గుర్తించాం. ఇదంతా ఏంటంటే చైనా పైన అంతా రష్యా. అయితే ఆల్రెడీ గుర్తించింది ఏంటి, జపాన్. జపాన్ ఎక్కడ ఉంటుంది, ఇది జపాన్. ఈ పైది ఇది కిందది, ఈ మొక్క మధ్యలో మొక్క ఇదంతా జపాన్. ఈ జపాన్కి పైన ఉండేది ఏంటంటే కొరియా. ఇది సౌత్ కొరియా, దానిపైన నార్త్ కొరియా. తర్వాత మనం గుర్తించాల్సింది వియత్నాం, ఫిలిప్పీన్స్. చాలా ఈజీగా గుర్తించవచ్చు. వియత్నాం ఏమో ఈ ఎండింగ్లో ఉంటుంది, ఈ చివరి భాగంలో ఉంటుంది. దాన్ని ఏమంటారు, వియత్నాం అంటారు. అయితే ఫిలిప్పీన్స్ ఏంటంటే ఈ కింద ఉండే చిన్న 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 మొక్కలు ఏంటంటే ఫిలిప్పీన్స్. చిన్న చిన్నవి ఏంటి, ఫిలిప్పీన్స్. అండ్ తర్వాత ఇక్కడ న్యూజిలాండ్. ఇంతకుముందు స్పెల్లింగ్ లేదు కదా క్లియర్గా. సో ఒకసారి ఇవన్నీ చూసుకోండి. కొత్తగా నేర్చుకున్నవి ఏంటంటే మెక్సికో ఇక్కడ ఉంటుంది, అలాగే ఇటలీ ఇక్కడ ఉంటుంది అని ఆల్రెడీ రివిజన్ చేస్తాం. తర్వాత టర్కీ ఏమో ఇక్కడ, టర్కీ కూడా తలకాయ కింద. నైజీరియా, కాంగో, అంగోలా. ఈ మూలంతా గోలా అంటానన్నాను కదా. కాంగో, ఉగాండా. ఈ చివరికి వచ్చేస్తే గండం, చివరికి వచ్చేస్తే టాంజానియా. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, సౌత్ కొరియా, జపాన్. ఈ రెండింటికి జపాన్కి సంబంధించింది. తర్వాత కిందదేమో న్యూజిలాండ్. చెప్పాను కదా క్రికెట్ అది ఆడతారని. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత రివిజన్ చేయండి. రివిజన్ చేశాక ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్ దగ్గరికి వెళ్దాం. ఈ మ్యాప్లో ఇంపార్టెంట్ కంట్రీస్ కూడా ఉంటాయి, ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇది నేర్చుకుంటే మనకి చాలా వరకు కవర్ అయిపోతుంది, ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నీ కూడా. సో చాలా వరకు మనకి ఇంతకుముందు వచ్చినవి కొన్ని వస్తూ ఉంటాయి. అయితే మనకి ఇండియాకి దగ్గరగా ఉండే కంట్రీ ఒకటి, ఇండియాకి ఎనిమీ కంట్రీ అని అంటూ ఉంటారు. ఏంటది, పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, ఇండియా పైన ఉంటుంది. తర్వాత శ్రీలంక మీ అందరికీ తెలిసిందే, ఇండియా కింద చిన్న డ్రాప్లా ఉంటుంది. దాని కింద ఇండియాకి పైన నేపాల్ ఉంటుంది. ఈ వంపు దగ్గర పైన ఉండేది నేపాల్ని కూడా ఇక్కడ గుర్తించాలి. తర్వాత యుఏఈ ఇక్కడ ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ చూడండి. దాని తర్వాత ఆఫ్రికాకి వచ్చేద్దాం. ఇంకా దీంట్లో చూడండి, బ్రెజిల్ ఎక్కడ గుర్తించాం కదా. అయితే ఇక్కడ అర్జెంటీనా ఇక్కడ ఉంటుంది, బ్రెజిల్, అర్జెంటీనా. ఈ పక్కన చిలీలా ఉంటుంది, చిలీ. అయితే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వెనిజులాని మనం చూడొచ్చు ఇక్కడ. తర్వాత నార్త్ అమెరికాలో ఏదైనా కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు యూరోప్లో కంట్రీస్ చూద్దాం. యూరోప్లో కంట్రీస్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. యూరోప్లో కంట్రీస్ చూద్దాం. సో నార్వే, ఈ పైన ఉండేది నార్వే, ఈ కింద ఉండేది స్వీడన్. నార్వే, స్వీడన్. ఇక్కడ ఉండేది ఫిన్లాండ్. ఎన్ఎస్ఎఫ్. ఇక్కడ చెప్పింది ఏంటంటే జిఎఫ్స్. ఇక్కడేమో బీబీ, బెల్జియం, బ్రిటన్. తర్వాత ఇక్కడ ఇంకోటి విషయం గుర్తించండి, పోలాండ్ అనేది స్వీడన్. నార్వే, స్వీడన్ గుర్తించారు. ఈ పైన నార్వే, కిందనే స్వీడన్. తర్వాత ఇక్కడ పోలాండ్ అండ్ ఈ పక్కన బెల్జియం. బెల్జియం. బ్రిటన్ కింద ఉండేది బెల్జియం అని చెప్పాను, బీబీ అని చెప్పాను. అండ్ తర్వాత స్విట్జర్లాండ్. ఈ కింద ఉండేది స్విట్జర్లాండ్. సో ఇంపార్టెంట్ కంట్రీస్ ఇందులోంచి వచ్చినాయి. అండ్ తర్వాత మనకి హంగేరీ, ఉక్రెయిన్ అంటే ఈ మధ్యన బాగా ఫేమస్ అయిన కంట్రీ, వార్లో పార్టిసిపేట్ చేస్తుంది రష్యా తోటి. ఇక్కడ ఉండి ఇదంతా రష్యా, ఇక్కడేమో ఉక్రెయిన్. ఇక్కడ దీనిపైన ఉంటే ఉక్రెయిన్, కింద ఉంటే టర్కీ, ఈ పైన ఉంటే ఉక్రెయిన్, ఈ తోక కింద ఉంటే ఇటలీ, టెయిల్ ఫర్ ఇటలీ. ఇక్కడ ఉన్నది ఆస్ట్రియా,
ఈ తోక కొంచెం పైన ఉంటే ఆస్ట్రియా, తోక కింద ఫిన్లాండ్. అలాగే ఇక్కడ ఉండే 2 కంట్రీస్ని కూడా గుర్తించుకోవాలి. హంగేరీ, ఈ పైన ఉంటే ఉక్రెయిన్, ఈ పైన ఉంటే ఆస్ట్రియా, ఈ హెడ్కి పైన ఉంటే ఆస్ట్రియా, హెడ్కి కింద ఉంటే టర్కీ, టైల్కి కింద ఉంటే టైల్కి పైన ఉంటే ఆస్ట్రియా, టైల్కి కింద ఉంటే ఇటలీ. తర్వాత ఈ టైల్కి కొంచెం పైన ఉంటే హంగేరీ. సో ఈ విధంగా మనం ఇవి కూడా యూరోప్లో కంట్రీస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ మూల ఉండేది ఏంటి గుర్తు చేసుకోండి, ఇథియోపియా అది కూడా గుర్తుండాలి. అలాగే ఇథియోపియా జింబాబ్వే క్రికెట్ ఆడుతూ ఉంటుంది. ఈ మధ్యనే తగ్గింది ఆట, బట్ ఒకప్పుడు మంచి ప్లేయర్స్ ఉండేవారు జింబాబ్వే. తర్వాత దీంతోపాటు ఇక్కడ కింద ఉన్నది చూడండి బంగ్లాదేశ్, ఇండియా కింద బంగ్లాదేశ్ ఆల్రెడీ గుర్తించాం మనం. అండ్ దాని తర్వాత మలేషియా ఇక్కడ ఉంటుంది. దీంతోపాటు ఫీజీ చాలా చిన్న కంట్రీ, ఇక్కడ ఉండే దాంట్లో ఇది ఫీజీ. సో ఇవి కూడా కంప్లీట్ చేసాం. సో మనకి మ్యాప్స్ పరంగా కంట్రీస్ కానీ, కాంటినెంట్స్ కానీ, ఓషియన్స్ కానీ, మనకి ఏదైనా కానీ మనం రాయగలుగుతాం. చాలా మెజారిటీ టాపిక్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫీజీ ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కాదన్నట్టు మనం మిగతావి కూడా ఎక్స్ట్రా మ్యాప్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. ఎందుకంటే గత 10th క్లాస్ ఎగ్జామ్లో ఏదైతే ఎక్కువ వస్తున్నాయో అవి కూడా ఇప్పుడు మీ చేత ప్రాక్టీస్ చేయించబోతున్నాను. సో ఇదంతా అయిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు బిట్ మిస్ అయ్యే అవకాశం చాలా తగ్గుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. పాత మ్యాప్లో ఉన్నవి రివిజన్ చేసుకుంటేనే లాస్ట్ ఇయర్ పబ్లిక్లో అడిగినవి గత సంవత్సరం పబ్లిక్లో ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు రివిజన్ చేసుకుందాం. సో 2 కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఒక మ్యాప్ ఉంది చూడండి. దీంట్లో మీకు తెలిసిన కోడ్స్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ బ్రెజిల్ అని గుర్తించాం. సో ఇప్పుడు బ్రెజిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈజీగానే వచ్చింది. అండ్ దీని తర్వాత క్యూబా, జనరల్గా మనం ఇక్కడ మెక్సికోని గుర్తించాం. ఈ పార్ట్ అంతా మెక్సికో. ఇక్కడ బయట ఉన్న చిన్నదాన్ని మడగాస్కర్, ఇక్కడ ఫీజీ, ఇక్కడ క్యూబా, షుగర్. అలాగే న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ అని అప్పట్లో అడిగాడు. ఇప్పుడు మనకి క్యాపిటల్స్ అడగలే. ఇక్కడ న్యూయార్క్, ఇక్కడ వాషింగ్టన్ డీసీ, ఈ పైన యూఎస్ఏ, మెక్సికో, వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ, న్యూయార్క్, యూఎస్ఏ, మెక్సికో, న్యూయార్క్ ఎక్కడ ఉంది, వాషింగ్టన్ డీసీ ఎక్కడ ఉంది. తర్వాత ఇక్కడ ఏముంటుందని అడిగాడు. ఈ నెక్ కింద మనకి ఏముంటుంది, సెయింట్ పీటర్స్బర్గ్ అని అడిగితే ఈ కింద ఈ తలకాయ ఉంటుంది కదా, దాని కింద సెయింట్ పీటర్స్బర్గ్ అని పెట్టడం. అండ్ దాంతోపాటు రెడ్ సీ, మీ అందరికీ తెలిసిపోయింది, దీన్ని రెడ్ కలర్తో ఐడెంటిఫై చేశారు, రెడ్ సీ. తర్వాత తోకుండా రోమ్, ఇటలీ అంటారు జనరల్గా. దాని క్యాపిటల్ ఏంటి, ఇక్కడ క్యాపిటల్ సిటీ ఉండేది ఏంటి, తోక కింద రోమ్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుంది, చైనా కదా, చైనా, ఇదంతా చైనా. మరి చైనా క్యాపిటల్ ఏంటి, బీజింగ్ ఒలింపిక్స్ అని అనేవారు అప్పుడులోనే అభినవ్ బింద్రాకి మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్. అండ్ తర్వాత ఇక్కడ జపాన్, ఇదంతా జపాన్, పైన కింద జపాన్ క్యాపిటల్ ఏంటి, ఇక్కడ ఉంటుంది క్యాపిటల్ టోక్యో అంటే జపాన్. తర్వాత ఇక్కడ చూసారు మడగాస్కర్, ఆల్రెడీ కంప్లీట్ చేశారు. సౌత్ ఆఫ్రికా అంటే మీకు తెలుసు. అలాగే ఈ కింద ఏముంటుంది అంటే కూడా మీరు చెప్పేస్తారు, నైజీరియా అని. ఇక్కడ ఏముంటుందంటే కూడా మీరు చెప్పేస్తారు. అలాగే ఇక్కడ ఈ చివర ఏముంటాయి, న్యూజిలాండ్. సో కొన్ని వచ్చినవి కొన్ని రానివి కలిపి మనం రివిజన్ చేసాం. అండ్ దీని తర్వాత ఇంకొక మ్యాప్ కూడా మనం చూద్దాం అదే ఫ్లోలో. సో దీనివల్ల ఇంకొంచెం నాలెడ్జ్ అవేర్నెస్ వస్తుంది మనకి. సో ఈసారి యూరప్నే స్పెషల్గా టచ్ చేద్దాం. యూరప్లో ఇంపార్టెంట్వి అయితే యూరప్లో మీకు ఒక చెప్తున్నాను, ఈ పార్టే యూరప్. ఈ పార్ట్ని నేను పెద్దగా చేసి జూమ్ చేసి చెప్తున్నాను. అయితే ఈ పార్ట్లో నార్వే, ఈ మూల ఉండేది ఐస్లాండ్, ఈ పైన ఉండేది ఐర్లాండ్. ఇప్పుడు దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఈ తలకాయ గుర్తుంది కదా, దాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ పార్ట్ ఉండేది ఏంటి, ఐస్లాండ్.
అయితే ఇక్కడ యూరప్ మ్యాప్ జూమ్ చేసి చూడండి. ఇది ఇంగ్లాండ్లో, దాని కింద ఉండేది బెల్జియం అని చెప్పాను. అయితే ఇది ఇంగ్లాండే, దానిపైన ఉండేది ఐస్లాండ్, రెండు ల్యాండ్లే. ఇక్కడ మెడిటేరియన్ సీ, తర్వాత బ్లాక్ సీ ఇవన్నీ చెప్పాం కదా. ఇది నార్త్లో ఉంది కాబట్టి నార్దరన్ సీ, నార్త్లో ఉంది కాబట్టి నార్దరన్ సీ. అలాగే ఇక్కడ పైన ఈ గుర్రంలో ఉంది కదా, దీని కింద ఉండేది బాల్టిక్ సీ, బాల్టిక్ సీ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వీడన్, నార్వే అని చెప్పాం కదా. ఇక్కడ స్వీడన్, ఇక్కడ నార్వే. ఇది జూమ్ చేయడం వల్ల ఎలా కనిపించింది మనం ఆల్రెడీ చూసాం. ఫిన్లాండ్, ఈ పక్కన ఫిన్లాండ్, ఇది స్వీడన్, నార్వే. తర్వాత ఇప్పుడు మెడిటేరియన్ సీకి పైన ఉన్నది ఒకసారి చూద్దాం. మెడిటేరియన్ సీకి ఏదైతే పైన ఉందో అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇది మెడిటేరియన్ సీ, మనందరికీ తెలుసు మెడిటేరియన్ సీ. ఇదైతే మెడిటేరియన్ సీ. మెడిటేరియన్ సీకి మధ్యలో కార్సికా అనే చిన్న, ఇది కార్సికా. అలాగే ఈ చివర ఏముంటుంది, జిఎఫ్ఎస్ అని చెప్పాను. అయితే ఎస్ అంటే స్పెయిన్, ఇక్కడ ఎఫ్ అంటే జిఎఫ్, ఎఫ్ అంటే ఫ్రాన్స్, జి అంటే జర్మనీ, జిఎఫ్ఎస్. జిఎఫ్ఎస్ని క్లియర్ చేసుకోండి. తర్వాత ఇంగ్లాండ్ కింద, అదే బ్రిటన్ కింద బెల్జియం. తర్వాత మనకి డెన్మార్క్, ఈ పైన ఉన్న చిన్న మార్కే డెన్మార్క్, ఈ పైన ఉన్న చిన్న మార్కే డెన్మార్క్. అలాగే ఇక్కడ చూడండి బ్లాక్ సీని చూసాం, మరి వైట్ సీ ఎక్కడ ఉంది? ఈ తోక ఉంది కదా, ఈ గుర్రం తలకాయ, దాని కింద ఉండేది వైట్ సీ. ఈ లోపల మధ్యలో ఉండేది బాల్టిక్ సీ. తర్వాత ఈ ఏరియాలో ఉండేది స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్. ఈ తోక ఇలా కట్ అయిపోయి మెడిటేరియన్ సీకి మధ్యలో తోక ఉంది చూడండి, దాన్ని దీన్ని వేరు చేసేది స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్. తర్వాత ఈ తోకపాటులో ఉండేది ఏడ్రియాటిక్ సీ, తోకపాటులో ఉండేది ఏడ్రియాటిక్ సీ. మళ్ళీ ఈ తలపాటు. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే గుర్తుంటుందని, బ్లాక్ సీ. సో తల తోక అని గుర్తుపెట్టుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇటలీ మనం ఆల్రెడీ చేసుకున్నాం. ఈ టైల్ కింద ఉండేది ఇటలీ అని చెప్పుకున్నాం, టైల్ ఫర్ ఇటలీ అని చెప్పుకున్నాం. సో చాలా వరకు ఆల్మోస్ట్ యూరోప్లో ఉన్న మెజారిటీ ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయినవి కూడా ఇప్పుడు దాంట్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకా కొన్ని మిగిలినవి అవి కూడా చూద్దాం. సో ఒకసారి అవి కూడా చూద్దాం, మిగతా కంట్రీస్. అయితే దీంట్లో ఒకసారి చూడండి, మెజారిటీ కంప్లీట్ చేసాం. బ్లాక్ సీ, బ్లాక్ సీ కింద ఉండేది ఏంటి? టర్కీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బ్లాక్ సీ కింద ఉండేది ఏంటి? టర్కీ. అంటే హెడ్ కింద ఉండేది టర్కీ, టైల్ కింద ఉండేది ఇటలీ, దానికి దీనికి కనెక్షన్లో ఉండేది స్విట్జర్లాండ్. తర్వాత ఈ మూలన ఉండే సీ ఏంటి? కాస్పియన్ సీ, కాస్పియన్ సీ. ఈ తోక దగ్గర ఉండేది ఏడ్రియాటిక్ సీ, ఈ మధ్యలో ఉండేది బ్లాక్ సీ, ఈ పైన ఉండేది బాల్టిక్ సీ, ఈ మధ్యలో ఉండేది. దాని తన హెడ్ కింద ఉండేది వైట్ సీ, బ్లాక్ సీ, వైట్ సీ. దానికంటే కింద ఉండేది రెడ్ సీ, దీన్ని క్రీట్ అంటారు. ఈ టర్కీకి కింద క్రీట్. సో ఆల్మోస్ట్ ప్రతిదాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకా కొన్ని టాపిక్స్ మిగిలి ఉన్నాయి. పోర్చుగల్, స్పెయిన్కి పక్కన పోర్చుగల్, పక్కలో ఉండేది పోర్చుగల్, స్పెయిన్ పక్కన. తర్వాత వీటిని ఏమంటారంటే ఇక్కడ ఉండే వాటిని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ అంటారు. సో ఇవి మెయిన్ ఈ కంట్రీస్ ఇంపార్టెంట్. పాత మ్యాప్లో ఇంపార్టెంట్, ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగినాయి, పాత 10th క్లాస్లో అడిగినాయి. సో ఇవన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోండి ఒకసారి. లాస్ట్ 2 మ్యాప్స్ కూడా దీంట్లో ఇంపార్టెంట్గా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి కింద టర్కీతో పాటు గ్రీస్ అని ఒకటి ఉంటుంది. ఆ గ్రీస్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి గ్రీస్. సో ఈ మెడిటేరియన్ సీ, దీని కింద చిన్న దీవిలా ఉంటుంది, ఇది ఐలాండ్లో ఉంటుంది, ఇది గ్రీస్. సో అన్నీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్లోకి వెళ్దాం. సో ఇదే లాస్ట్ మ్యాప్, వరల్డ్ మ్యాప్లో. తర్వాత మనం ప్రాక్టీస్ చూడండి, మీరు ఎన్ని వరకు నేర్చుకున్నారో చెక్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత మనం నెక్స్ట్ వీటి తర్వాత ఏమేమి నేర్చుకున్నాం, ఏవే కంట్రీస్ మన దగ్గర ఉన్నాయి, అన్నిటికి ఒక రివిజన్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్
అలాస్కా. అలాస్కా చూడండి. ఇంటూ ది వైల్డ్ అని ఒక మూవీ ఉంటుంది. దాంట్లో రైటర్ అలా గాలికి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, డబ్బుల మీద దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా. మాట్లాడితే అలాస్కా వెళ్ళిపోతానంటూ ఉంటాడు. భలే ఉంటుంది మూవీ. అయితే దాంట్లో అలాస్కా ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యుఎస్ఏ, ఈ కింద మెక్సికో, పెరు. పెరు ఇక్కడ చూడండి. మనం ఇక్కడేమో చిలీ, ఈ చీలికి అంతా చిలీ. ఇక్కడేమో ఈ కింద అంతా అర్జెంటీనా. ఇక్కడేమో బ్రెజిల్. ఇక్కడేమో వెనిజులా. ఈ పక్కన వెనిజులా, ఈ పక్కనేమో మెక్సికో, ఈ పక్కన వెనిజులా. తర్వాత ఈ మధ్యలో కాంగో కూడా చూసాం ఇక్కడ. అయితే మనం ఆఫ్రికా దగ్గరికి వస్తే ఇక్కడ మనం ఆస్ట్రియాని చూడాలి. ఈ తోక పైన ఆస్ట్రియా ఉంటుంది. ఆల్రెడీ మనం గెస్ట్ చేసాం, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఇంగ్లాండ్ కింద బెల్జియం. ప్రాక్టీస్ అవుతుంది మీకు. ప్రాక్టీస్ కోసమే నేను మళ్ళీ తెచ్చాను. గ్రీన్లాండ్, ఇంత పెద్ద కంట్రీని మనం వదిలేకూడదు, దాన్ని గ్రీన్లాండ్ అంటుంది. ఐస్లాండ్ ఈ పైన ఉంటుంది. అలాగే పోలాండ్, ఈ తలకాయ పైన పోలాండ్ ఉంటుంది. తలకాయ పైన పోలాండ్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత ఇక్కడ చూడండి, ఈ పైన ఏముంటుంది, రష్యా. ఈ పైన అంతా రష్యా. మరి దీనికి ఏంటి, ఈ చిన్న లోపల ఉండే పార్ట్ అంతా మంగోలియా. మంగోలియా, ఈ పార్ట్ అంతా మంగోలియా. సో రష్యా, మంగోలియా. తర్వాత ఇండియా పక్కన బర్మా అంటారు, మయన్మార్ ఇది. దీని కింద ఇటు సైడ్ మలేషియా ఎక్కడ ఉంటుందంటే ఈ కింద ఉండే దీవులు ఉంటాయి కదా, ఇది మలేషియా. మలేషియా. దాని తర్వాత మనకి ఇక్కడ టస్మేనియా సీ అని ఒకటి ఉంటుంది. ఆస్ట్రేలియా టస్మేనియా సీ, టస్మాన్ సీ ఇక్కడ. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని పార్ట్స్ మనం కవర్ చేసుకున్నాం. అండ్ తర్వాత మనం ఇప్పుడు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి, మీరు ఎన్ని నేర్చుకున్నారో, మెజారిటీ కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదని. ఇటలీ, సౌత్ ఆఫ్రికా, బెల్జియం, జర్మనీ, నైజీరియా, పసిఫిక్ ఓషన్, నార్వే, పాకిస్తాన్. అండ్ కింద చూస్తే సౌత్ ఆఫ్రికా, మెడిటేరియన్, బ్రెజిల్, జపాన్, మెక్సికో, ఈజిప్ట్, రష్యా, చైనా. అండ్ థర్డ్ పేపర్ చూసుకుంటే చైనా, జపాన్, ఫ్రాన్స్, మెడిటేరియన్ సీ, ఈజిప్ట్, తర్వాత బ్లాక్ సీ, సిసిలీ, బ్రిటన్. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం, మెజారిటీ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇందులో మిస్ అయింది ఒకటి, సిసిలీ. ఈ సిసిలీని నేను మీకు వరల్డ్ మ్యాప్లో చూపించబోతున్నాను. సో ఇక్కడ వరల్డ్ మ్యాప్లో చూడండి, ఇక్కడ మెడిటేరియన్ సీ ఏదైతే ఉందో, ఈ మెడిటేరియన్ సీకి టైల్ దగ్గర ఇటలీ ఉంటుందని మీకు చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, ఇది మెడిటేరియన్ సీ. ఈ టైల్ దగ్గర ఉండేది ఏంటి, ఇటలీ. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. కావాలంటే ఇక్కడ ఉండే కంట్రీస్ అన్నిటిని మనం చూడొచ్చు. శాటిలైట్లో కూడా మనకు అక్కడ ఏదైనా పెద్ద పెద్ద షిప్లు ఉంటే అవి కూడా కనిపిస్తాయి. కాకపోతే ప్రస్తుతానికి రేపు మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి అవన్నీ ఎగ్జామ్స్ అయ్యాక చూద్దాం. ప్రస్తుతానికి ఇది చూడండి, ఇక్కడ ఇటలీ కింద సిసిలీ ఉంది. అది ఈ ఇటలీ కింద ఈ పార్ట్ని సిసిలీ, ఇది సిసిలీ, ఇదంతా సిసిలియా. సిసిలియా. దానిపైన ఉండేది ఎక్కడ చూడండి, ఇదంతా ఇటలీ. అలాగా మిగతా కూడా చూడాలంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇక్కడ స్పెయిన్ ఉంది. ఇప్పుడు స్పెయిన్ వెళ్ళి పక్కనేమో పోర్చుగల్ ఉంది కదా, అది. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇది దీని గురించి అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ సిసిలీని కూడా ఇప్పుడే చూసి వచ్చేసాం. సో దీని తర్వాత మనం మిగతావి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ రకంగా మనం మొత్తం అన్నీ కూడా కవర్ చేయగలుగుతున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు మొత్తం మ్యాప్కి సంబంధించి మనం A to Z ఫినిష్ చేసాం. అండ్ దీంతో పాటుగా మిగతావన్నీ కూడా మనం ఫినిష్ చేసాం. సో మంచి ప్లానింగ్ ప్రకారం ఇక్కడ వీడియోలు ఉన్నాయన్నీ యూటిలైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరగా ఉంటే మాత్రం వచ్చిన ప్రతిదాన్ని మొత్తం అన్నీ కాకుండా 8s, 4s, 2s, 1s దగ్గర పెట్టుకోండి. వచ్చిన వాటిని జస్ట్ మీకు ఆల్రెడీ వచ్చిన వాటికి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి. జస్ట్ 20 minutes ఫర్ 8s, 15 minutes 8కి, 15 minutes 4కి, 2స్కి, 1స్కి వచ్చినవన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒకసారి. మళ్ళీ సెకండ్ రివిజన్లో 8కి సంబంధించి నీకు 4 points వచ్చినాయంటే మళ్ళీ రెండో రివిజన్లో 5th point నేర్చుకోండి. అదే రాని క్వశ్చన్లో మిగతావన్నీ కూడా అలా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 3వ రివిజన్, 4వ రివిజన్, 5వ రివిజన్
అసలుకే రానట్లకి స్టార్ పెట్టుకోండి, లాస్ట్లో అవి కూడా చూసుకోండి. సో ఈ విధంగా క్విక్ రివిజన్స్ చేసుకోవాలి, అంతేగాని ఒకే క్వశ్చన్ దగ్గర పట్టుకుని కూర్చోకండి. సో ఈ టిప్స్ అవి పాటిస్తూ మంచిగా రాస్తారు. ఇంకా అలా పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో ఈ వీడియోస్ అన్నీ మనకి 10th క్లాస్కి నేను చేశాను. అలాగే మనకి ఇంటర్మీడియట్ కానీ ఏదైనా కానీ మీకు నెక్స్ట్ కూడా ఇదే విధంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.